సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మన రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది వేములవాడలో. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, నీళ్లు ఉండి కూడా వాడుకోలేని ప్రాంతం. అప్పుడెప్పుడో నిజాం నవాబు కట్టిన అప్పర్ మానేరు తర్వాత ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క చెరువును బాగు చేసింది లేదు, కనీసం ఈ ప్రాంత రైతాంగాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. నక్సలిజం, శాంతి భద్రతల సమస్యలు, నేత కార్మికుల ఆత్మహత్యలు అల్లాడిపోయిన ప్రాంతం సిరిసిల్ల. అట్లాంటి రాజన్న సిరిసిల్ల 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం. ఒక తాలూకా కేంద్రమైన సిరిసిల్ల జిల్లా కేంద్రం అయ్యింది. విద్యాలయాలకు ఆలవాలంగా మారింది. ఒక వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక మెడికల్ కళాశాల, ఒక నర్సింగ్ కళాశాల, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు అయితే లెక్కనే లేదు, అన్నీ తెచ్చుకున్నాం. అట్లాగే మన పట్టణాన్ని బాగు చేసుకున్నాం, నేతన్నల బతుకులు బాగు చేసుకున్నాం. బతుకమ్మ చీర కాన్సెప్ట్ కూడా రేవంత్ రెడ్డికి అర్థం కాలే. నేను అసెంబ్లీలో చెప్పిన, అయ్యా కోపం ఉంటే నా మీద్ది, కోపం ఉంటే నా మీద 2 కేసులు ఎక్కువ పెట్టు, నేను బాధపడా, తట్టుకుంటా, శక్తి ఉంది, కొట్లాడతా. కానీ మా నేత కార్మికుల మీద పగబట్టకు, నేను వాళ్ళకు మంచి చేసే ప్రయత్నం చేసిన తప్ప చెడు చేయలేదు అని సంజాయించే ప్రయత్నం చేసిన. వినలేదు. ఇన్లేదో కుంభకోణం జరిగింది, అన్లేదో జరిగింది, ఇక్కడేదో దోపిడి, అక్కడేదో దోపిడి. అసలు ఆయనకు బతుకమ్మ చీర ఐడియా కూడా లేదు. బతుకమ్మ చీర ఎందుకు పెట్టిండు కేసీఆర్ గారు? నేతన్నలకు బతుకివ్వడం, మన ఆడబిడ్డలకు ఒక చిన్న కానుకీయడం. చచ్చిపోతున్న నేతన్నలు, తల్లడిల్లుతున్న నేతన్నలు. జీవన్ రెడ్డి నాకు తెలుసు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నాయకత్వం వహించిన నాయకుడు ఆయన. ఆయనకు ఐడియా ఉంది ఇక్కడ ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, ఎంత ఇబ్బంది ఉండే. మరి అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు అర్థం కాంది ఏంటి అంటే, ఇక్కడ ఉన్నది పరిశ్రమ అంటారు, ఇండస్ట్రీ అంటారు, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఉన్నది టెక్స్టైల్ ఇండస్ట్రీ కాదు, ఇక్కడ ఉన్నది విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమ. ఒక్కొక్క ఇంట్లో ఇంటెనక సాంచలు వేసుకొని 4, 6, 8 వేసుకొని ఓ చిన్న షెడ్ వేసుకొని, ఆ షెడ్లో మరి తాను తన కుటుంబ సభ్యులు 4 కలిసి నడుపుకునే ఒక చిన్న కుటీర పరిశ్రమ మన సిరిసిల్లలోని పవర్లూమ్ ఇండస్ట్రీ. నాకు కూడా 2009 దాకా తెలియదు. ఎమ్మెల్యే అయినాక, ఇక్కడ మా అన్నలందరితో కలిసినాక, నేతన్నల కష్టం చూసినాక అప్పుడు మనసుకెక్కింది తప్ప అప్పటిదాకా తెలియదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పిన, అయ్యా మీకు నా మీద కోపం ఉంటే మీరు ఏమన్నా చేయండి, పర్వాలేదు, కానీ మా సిరిసిల్ల మీద కోపం తీయకండి అని చెప్పిన. ఆయన మాత్రం మూర్ఖంగా ఇలా చీరల ఆర్డర్లు బంధు, 1, 2 ఎన్ని బంద్ చేసిండు ఒకసారి ఆలోచించుకోండి. కేసీఆర్ కిట్టు బంధు, బతుకమ్మ చీర బంధు, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంధు, ఆఖరికి రైతు బంధు కూడా బంద్ అయిపోయింది. ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన ముందే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుంది, మీరు దయచేసి మోసపోకండి, గోసపడతాము, ఆగమాగం ఓటేయకండి అని చెప్పిండు. సరే, మీరు సిరిసిల్లలో మీరు విన్నారు, కేసీఆర్ గారి మాట విన్నారు. విని మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఏమైనా ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, మనుషులం కాబట్టి ఉండొచ్చు, కానీ కేసీఆర్ మంచి చేసిండు, మాకు సముద్రమే తెచ్చి మా తంగలపల్లి బ్రిడ్జ్ కిందికి తెచ్చిండు కేసీఆర్ అని చెప్పి మీరందరూ, ఈ ప్రాంత రైతన్నలు, ఈ ప్రాంత నేతన్నలు, మీరందరూ మళ్ళీ దయదలిచి నాకు ఓటేస్తే నేను గెలిచి 5వసారి మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, రాజకీయంగా ఎవరు ఏమవుతారు, ఎవరు ఏ పదవి వస్తుంది, అది మీ దయ ఉంటే ఏదైనా అవుతుంది. వాస్తవం ఏంటి అంటే, ఇవాళ తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితమైన అవసరం ఉంది. కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి అనే దానికంటే తెలంగాణకు ఇవాళ కేసీఆర్ నాయకత్వం ఖచ్చితంగా ఈ సందర్భంలో క్లిష్టమైన టైంలో అవసరం ఉన్నది.